శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. ఇక శివుడికి అభిషేకం చేసే సమయంలో కుంభరాశి వారు కొద్దిగా నల్లటి నువ్వులను మరియు కొద్దిగా తెల్లటి నువ్వులను గంగాజలంలో కలిపి ఆ గంగాజలంతో శివుడికి విశేషంగా అభిషేకం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల కుంభరాశి వారికి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో ఆ సమస్యల నుంచి వారు బయటపడతారని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నూతన కార్యక్రమాల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. సమయానికి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆసక్తికరమైనటువంటి సమాచారాన్ని కూడా అందుకుంటారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ కళాకారులకు విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీనరాశి వారికి వాడకల సూచన రంగు గోధుమ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. ఇక మహాశివరాత్రి పండుగ సందర్భంగా మీనరాశి వారు శివుడికి అభిషేకం చేసే సమయంలో ప్రధానంగా ఏంటంటే మీనరాశి వారు సాయంకాలంగా ఈరోజు శివ పూజ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే చీకట పడ్డ తర్వాత శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసే సమయంలో కొద్దిగా స్వచ్ఛమైనటువంటి పసుపును తీసుకుని దాన్ని నీటిలో కలిపి ఆ నీటితోటి శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఇక అదేవిధంగా శనగలను కొద్దిగా సేకరించి ఆ శనగలను శివుడికి కొద్దిగా నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ శనగలను బీదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ ఈరోజు దానం ఇవ్వడం కూడా మరింత మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి, మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ రాశుల వారు శివుడికి అభిషేకం చేసే సమయంలో ఎటువంటి పదార్థాలతోటి అభిషేకం ప్రత్యేకంగా చేయాలి అన్న అంశాలు. ఇక ఈరోజు మనందరం కూడా మహాశివరాత్రి పండుగను జరుపుకుంటున్నాం కదా. జ్యోతిష్శాస్త్రరీత్యా చూసినప్పుడు ప్రధానంగా చెప్పాలంటే ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని దోషాలు ఇటువంటివి ఏదైనా ఉన్నప్పుడు కానీ, లేకపోతే కుజదోషం వల్ల వివాహం కాని వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో, అంటే పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అటువంటి వారందరూ కూడా ఈ శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకం చేయించడంతో పాటుగా ప్రధానంగా శివపాత్రుల కళ్యాణం కూడా కొన్ని ప్రాంతాల్లో చేయిస్తుంటారని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైతే కుజదోషం వల్ల కానీ ఇతరతర గ్రహదోషాల వల్ల కానీ వివాహ ప్రయత్నాలు ఫలించడం లేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారు ఈరోజు శివపార్వతులకు కళ్యాణం చేయించడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. కాబట్టి సకల గ్రహ దోషాలు తొలగిపోవడానికి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా చక్కటి అభివృద్ధి కలగడానికి, సంతానం కలగడానికి ప్రతి ఒక్కరూ కూడా మహాశివరాత్రి పుణ్యదినం కాబట్టి యథాశక్తిగా శివుణ్ణి ఆరాధించడం వల్ల భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా పుష్కలంగా లభిస్తాయని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం కార్యక్రమం. రేపు ఉదయం ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్